కేబినెట్ లో మార్పులు చేర్పులపై కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పదవి ఉంటుందో ఊడుతుందోనని కొంతమంది మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటే తమ సీటు కిందకి నీళ్లు వస్తాయేమోనని కొందరు ఆందోళన పడుతున్నారు. మిగతా వాళ్ళ సంగతేమో గాని ఆయనకు మాత్రం టెన్షన్ పీక్స్ లో ఉంది. గవర్నర్ రూపంలో గండం వెంటాడుతోంది. అసలే లేటుగా పదవి, అనుకోకుండా దక్కిన పదవి అర్ధాంతరంగా చేజారుతుందేమోనని ఆ మంత్రి ఆందోళన అంతా ఇంతా కాదు. ఇంతకీ ఎవరా మంత్రి? గవర్నర్ తో ఏంటి పేచి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కేబినెట్ లో అనుకోకుండా కొత్త మంత్రి వచ్చి చేరారు. మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఎమ్మెల్సీగా ఆయన నియామకం ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అదే ఇప్పుడు మంత్రి పదవికి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. గతేడాది అక్టోబర్ 31 అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో చట్టసభలకు ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలాగూ లేదు. గడువులోపు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మాత్రం మంత్రి పదవి కోల్పోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అజారుద్దీన్ పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ తిరస్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండడంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజారుద్దీన్ని మంత్రిగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇప్పటికీ కోదండరాం, అజారుద్దీన్ ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలాగూ లేదు. ఇక ఎమ్మెల్సీ ఆప్షన్ చూస్తే కల్వకుంట్ల కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం ఖాళీగా ఉంది. కానీ జెడ్పీ ఎన్నికల తర్వాతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానుంది. మరోవైపు గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. ఆ 3 ఖాళీల్లో ఒక స్థానానికి అజారుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫార్సు చేసినా ప్రస్తుత గండం నుంచి అయితే బయటపడే అవకాశం లేదు. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజీనామా తర్వాత మళ్లీ మే 1 నుంచి మంత్రి పదవిని చేపట్టినా కూడా మళ్లీ 6 నెలల్లోగా అంటే అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారంలో గవర్నర్ నిర్లక్ష్యమే అత్యంత కీలకంగా మారింది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి వ్యవహారాన్ని ఈ నెలలోనే తేల్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గాలిలో దీపంలో ఉన్న అజారుద్దీన్ మంత్రి పదవిని కాపాడటానికి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అన్న విషయం ఆసక్తిగా మారింది. ఎమ్మెల్సీ ఫైల్పై సంతకం చేయాలని గవర్నర్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుందా, లేక మరోసారి మంత్రివర్గ ఆమోదంతో కొత్త ఫైల్ పంపుతుందో చూడాల్సిందే. ఏదేమైనా ఈ నెల 30లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే అజారుద్దీన్ తన పదవి కోల్పోక తప్పదు.